కేసీఆర్ను యాగం గట్టెక్కించేనా సమస్యల వలయంలో గులాబీ బాస్. ఒకవైపు కవిత, మరోవైపు ఎంక్వైరీలు. కొత్త తలనొప్పులతో అధినేత సతమతం. రోజుకో లీక్ ఇస్తున్న కవిత టీం. ముంచుకొస్తున్న జూబ్లీహిల్స్ స్థానిక సంస్థల ఎన్నికలు. కష్టాల నుంచి బయటపడేందుకే ఫామ్ హౌస్లో యాగం. రాష్ట్ర వ్యాప్తంగా పార్టీలో నెలకొన్న గందరగోళం. ఈ యాగాలు ఇంకోటి ఇప్పుడు ఆయన వేసే యాగాలని చాలా పెద్ద పెద్ద యాగాలు, అమ్మవారికి సంబంధించిన యాగాలట. చాలామంది నేను వీళ్ళని అడిగితే ఏమంటారంటే వాళ్ళు ఇట్లా చేసేటువంటి యాగాలు పాజిటివ్ ఆలోచనలతో చేయాలట. అంటే సమాజానికి మంచి జరగాలి అన్న ఆలోచనతో చేయాలి. ఈయన దేనికి చేస్తాడు? నా కుటుంబం బాగుండాలి, నేను నా పైసలు ఎట్టుపోవద్దు, మా కొడుకు బిడ్డ సంపాదించి ఎక్కడ పోవద్దు, ఆ భూములు అట్లనే ఉండాలి, ఈ ఎలక్షన్లో గెలవాలి. దీనికోసం కదా నేను చేసేది. నువ్వు దోపిడీ చేసిన సొమ్మును కాపాడుకోవడానికి యాగాలు. ఈ యాగాలు ప్రజల కోసం కాదు, సమాజం కోసం కాదు కదా. సో అట్లా చేసేటువంటి యాగాలు నెగిటివ్ ఇంపాక్ట్ని చూపిస్తాయట. అంటే నువ్వు పాజిటివ్ దృక్పథంతో, పాజిటివ్ ఆలోచనలతో సమాజం కోసం ఒక మంచి దీంతో ఇట్లాంటి యాగాలు చేస్తే అద్భుతమైన రిజల్ట్స్ ఉంటాయట. కానీ నీ ఆలోచన మొత్తం తప్పుడు ఆలోచన అయినప్పుడు అది నెగిటివే తీసుకొస్తుంది తప్ప పాజిటివిటీని తీసుకురాదట.